సరే, కర్నూలులో చూసుకుంటే ఒక విచిత్రమైనటువంటి వార్త ఒకటి ఆంధ్రజ్యోతి పేపర్లో రావడం. కర్నూలు రిజిస్ట్రార్లు అందరూ సెలవుల మీద వెళ్ళిపోయారు. అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈరోజు వస్తారా అని చెప్పి ప్రతిరోజు ఎదురు చూపులే సరిపోతున్నాయి. రిజిస్ట్రేషన్ కార్యాలయాలన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి ప్రతిరోజు. దానివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆ జిల్లా నుంచి లేదా ఆ రిజిస్టర్ ఆఫీస్ నుంచి రావాల్సినటువంటి రెవెన్యూ కూడా ఆగిపోతుంది. అంటే ఒక సెటైరికల్ యాంగిల్లో రాసినట్టుగా అనిపించింది. అది ఎట్లా చూడాలి సార్ దాన్ని? ఇది సెటైరికల్ ఏం కాదు సార్. గతంలో మా గాలి ముద్దుకృష్ణ నాయుడు గారేమో తిరుమల కొండల మీద ఇలా విత్తనాలు జల్లితే ఎర్రచందనం ఎలాగో ఇలా ఎప్పుడైతే ఈ టీటీడీ దేవస్థానం చేతిలోంచి పోయేసారు కల్లా అక్కడక్కడ జర్నలిస్టులని అలా డిప్లాయ్ చేశారు. ఓకే, అప్పుడు ఏంటంటే అడపా కొన్ని మంచి వార్తలు బయటకు వస్తూ ఉంటాయి. నేను గతంలో కూడా కొన్ని టీవీ డిబేట్లు చూస్తున్నప్పుడు జనసేన పార్టీ నుంచి నేను కొన్ని లెసన్స్ నేర్చుకున్నాను. ఏంటంటే వాళ్ళు లోకల్ ఎడిషన్ పట్టుకుని వచ్చి సీరియస్ ఆర్గ్యుమెంట్స్ చేసేవారు. ఓకే, అది లోకల్ ఎడిషన్ అక్కడ ఒక చిన్న గ్రామం ఇష్యూ, ఇక్కడ మేము సర్ప్రైజింగ్గా మాకేం అర్థమయ్యేది కాదు. ఎక్కడ మనం అంటే రెగ్యులర్గా స్టేట్ వైడ్ ఉన్న పేపర్లన్నీ చదివే వాళ్ళకి మాత్రమే అది అవగాహన ఉంటుంది. అది చాలా చిన్న ఇష్యూ అనుకునేవాళ్ళు. బట్ అది ఎప్పుడైతే అది హైలైట్ అవుతో అది ఒక స్టేట్ వైడ్ ఇష్యూ కింద అది ఎస్టాబ్లిష్ చేయడంలో వాళ్ళు సక్సెస్ సాధించారు. ఇప్పుడు రోడ్లు ఒక ఊర్లో రేఖబాయి దగ్గర మొత్తం రోడ్లు రాష్ట్రం అంతా లేనట్టుగా చెప్పేవారు. నేను గతంలో చాలాసార్లు చెప్పేవాడిని. చంద్రబాబు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి రోడ్ల కంపారిజన్ లో డబుల్ ద టైమ్ అమౌంట్ హి ఇన్వెస్టెడ్ టువర్డ్స్ రోడ్. బట్ అన్ఫార్చునేట్లీ అది మెటీరియలైజ్ చేసుకోవడం రాలేదు వాళ్ళకి. సో ఇట్ ద సేమ్ సినారియో ఈ కర్నూలు ఆఫీస్లో రిజిస్టర్ సెలవు పెట్టి వెళ్తుంటారు. రెండు కారణాలు ఉంటాయి సార్. ఇప్పుడేమో స్టాఫ్తో వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడం కూడా సరిగ్గా రావట్లేదట. ఎక్కడి నుంచో డెప్యుటేషన్ మీద చేసినా వాళ్ళతో అవ్వట్లేదు. రెండు, లోకల్ ప్రెషర్ ఉండాలి. ఇంత తీసుకుని అంత మాకు ఇవ్వండి అన్నది ప్రెషర్ ఎక్కువ ఉండాలి. రెండోది ఏంటంటే పని కావట్లే. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే మనకి నేను ఎప్పుడు చెప్పినట్టు 5 రిసోర్సెస్ నుంచి స్టేట్ ఖజానాకి డబ్బులు వస్తాయి. ఈ స్టాంప్స్ అండ్ డ్యూటీస్ లో రిజిస్ట్రేషన్ కూడా వన్ ఆఫ్ ది పార్ట్. కర్నూలు రిజిస్టర్ ఆఫీస్ నుంచి ఎంత రెవెన్యూ రావాలో ఫ్రమ్ ద లాస్ట్ ఫ్యూ డేస్ రావట్లేదు. సో ఆబ్వియస్లీ లోకల్ ప్రెషరా, లోకల్ లీడర్స్ యొక్క చాతుర్యమా. సో ఇది కంపేర్ చేస్తుంటే ప్రతిసారి సంపద సృష్టించి అద్భుతాలు చేస్తాం అని చెప్తుంది దగ్గర టీటీడీ చేయి దాటిపోయిన తర్వాత నిజమైన జర్నలిస్టులు అడపదడప ఇలాంటి వార్తలతో సముచిత న్యాయమా, సముచిత స్థానమా? ముందు రాష్ట్ర ఖజానాకు వచ్చే ఆదాయానికి గండిపడకుండా చూస్తే అంటే దానికి ముందుకు పుండుకు తెడలేదే వెనకటికి ఏదో సామెత ఉండదు, పుండుకు తెడలేదు కానీ బూర్లు ఉండవే పెళ్ళం అన్నట్టు. ఇవాళ మీరు అమరావతి కట్టి సంపద సృష్టిస్తాం అన్నది ఎంతవరకు సమంజసం అన్నది ఈ రిజిస్టర్ ఆఫీస్ దీంతోనే అర్థమవుతుంది. ఇక్కడ ఒక పక్క ఇందాక చెప్పినట్టు టెంపరీ టీచర్స్ గురుకుల పాఠశాలలో ఎలా ఉద్యమం చేస్తున్నారు, ఇప్పటికి కూడా దిక్కుదేమని లేదు వాళ్ళకి. నథింగ్ బట్ పే హైక్సే కదా వాళ్ళకి కావాల్సి. రాష్ట్రం మొత్తం మీద 1800 మంది ఉన్నారు. అలాగే మీ కలెక్టర్ ఆఫీస్తో పాటు అక్కడ ఉత్తరాంధ్రలో ఉన్న ఆరోగ్యశ్రీ 25 లక్షలు పెంచారు. 25 కోట్ల పైసలకి కరోనా క్యాన్సర్ బాధితుల యొక్క ట్రీట్మెంట్కి డబ్బులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నీ గమనిస్తుంటే విద్యా, వైద్యం, ఆరోగ్యానికి ఎక్కువ ఫోకస్ చేయవలసిన దగ్గర ఏదో మా నారాయణ గారు నిన్న ప్రణాళిక తెగించి ఏముంది అమరావతి ఐకానిక్ బిల్డింగ్లకి ఇంత డబ్బులు అంటే 32,000 కోట్లు అప్పు చేసి ప్రజల మీద భారం పడిందంటే నాకు ఎలా ఉందంటే చిన్నప్పుడు చదువుకున్న ఇంగ్లీష్లో ఒక లెసన్ ఉండేది మాకు, కింగ్స్ న్యూ క్లోత్స్ అని. అది ఎలా ఉండేదంటే ఆ రాజుగారు సామ్రాజ్యంలో మనం సాధారణంగా అంటాం కదా, వెన్ యూఆర్ లివింగ్ ఇన్ రోమ్ యూ నీడ్ టు బి లైక్ రోమన్ అని. అట్లా అతను ఏంటంటే రోజుకు ఒక కొత్త డ్రెస్ వేసుకోవడం అలవాటు. మన అమరావతి లాగా కొత్త డ్రెస్ వేసుకోవాలన్న కాన్సెప్ట్లో ఏంటంటే ఇంకా అక్కడ ఉన్న డ్రెస్లన్నీ అయిపోతాయి. ఆ సామ్రాజ్యంలో ఉన్న వేవర్స్ అప్పుడు అల్లం మగ్గల మీద వేసి ఆ రాజుగారికి ఒక పెద్ద షేర్వాణి ఇలాంటివే కదా సార్. సో ఇంకా అన్ని ప్రోడక్ట్స్ ఎక్స్పైర్ అయిపోతాయి, ఇంకా ఎవరికి దగ్గర ఉండవు, ఇంకా అతను హింసిస్తూ ఉంటాడు. సో అక్కడ అప్పుడేమో ఒకళ్ళు మేధావి వచ్చి నేను రాజుగారికి కావాల్సిన కొత్త తరహా బట్టలు తయారు చేసి ఇస్తాను, ఆయన బర్త్డే నెక్స్ట్ మంత్ ఎప్పుడు ఉంది కదా పట్టాభిషేకానికి, ఆ టైంకి నేను ఇస్తాను, కొంచెం సంయమనం పాటించమని రాజుగారికి అని మెసేజ్ పంపిస్తాడు. సో ప్రవేశపెట్టండి అనగానే వస్తాడు. ఎట్లా తయారు చేస్తావు అంటే ఏవో డిస్క్రిప్షన్ ఇస్తాడు. డిస్క్రిప్షన్కి రాజు ప్లీజ్ ఎట్లా మరి ఎక్కడ చేస్తాడు, నాకు ఒక విలాసవంతమైన ప్లేస్ కావాలి, నేను నా మగ్గాలన్నీ అక్కడ పెట్టుకుని నేను చేయాలి, అదంతా నేను ఒక్కనే చేయవలసి వస్తుంది. ఎందుకంటే ఈ బట్టలు నేసి ప్రక్రియ కానీ నెక్స్ట్ ఈ బట్టలు చూసే వాళ్ళకి తెలివితేటలు ఉంటేనే, లేదంటే తెలివితేటలు లేకపోతే కనబడదు ఎవరికిను.
ఓకే. ఎందుకంటే ఈ మగ్గాలు అవన్నీ మోసుకుని నేను ఒక్కనే తెచ్చుకోవాలి కాబట్టి అది ఇన్స్టలేషన్ ఇవంతటికి ప్రాసెస్. అదే నీ దగ్గర ఇంకా ఎవరంటే మరి నాకైతే ఎవరు తెలివైన వాళ్ళు కనపడలేదు అంటే రాజుగారు అంటారు, సరే అయితే మీ అందరం తెలివైన వాళ్ళు మా సామ్రాజ్యంలో తీసుకురాజు ఇది మోసుకుంటూ వస్తున్నట్టుగా అది ఏటి ఉండదు అక్కడ, కానీ మోసుకుంటూ వస్తున్నట్టు అవన్నీ తీసుకొచ్చి ఒక పెద్ద విలాసవంతమైన ప్లేస్లో పెట్టి ఇడు పంచపక్ష పర్వణాలతో రాజభోగాలు అనిపిస్తుంటాడు. నిన్న కలెక్టర్ కాన్లో 3,200 పోయినలాగా. సో ఈ ప్రాసెస్లో ఇవంతా అవుతుంటే అందరికీ ఎవడు వెళ్ళి చూసిన వాళ్ళందరికీ ఏటి కనబడదు, కానీ ఇది కనబడలేదంటే ఇది తెలివి తక్కువ అంటాడని ఎవడు మట్టుగాడు అలా విశ్వనాథ్ గారి సినిమాలలో నటిస్తూ ఉంటారు. ఓవరాల్గా ఈ ప్రాసెస్ అంతా అయిపోయేసరికల్లా రాజుగారు ఒకరోజు ఆయన కూడా ఆవేశం ఆపుకోలేక వెళ్ళి చూస్తాడు ఏంది ఎలా వస్తుందని. మీకు ఏ కలర్ అంటే ఇష్టం చెప్తే దాన్ని బట్టి నేను ఆ కలర్ డిజైన్ చేసేయాలి, ఇంకా మీకు దగ్గర పడిపోతున్నాయి కదా అంటే మనం ఊరుకోకుండా ఏదైనా ఎవరు పెంచున్నాం ఏదో చెప్తాడు. చెప్తే ఇప్పుడు మీరు గంట తర్వాత ఆగండి టెక్స్చర్ కనబడుతుంది, కానీ ఇలాగా ఇగో చూసారు ఈ తాను ఇలా ఉందని ఆ కలర్ అంతా చూపిస్తుంటాడు. ఈ రాజుకి నిజంగా ఏం కనబడదు, కానీ ఈ మళ్ళీ తెలివితో కూడా అనుకుంటారని అరే బ్రహ్మాండంగా ఉంది అది బాగుంది అది అని చెప్పి వీడు మెచ్చి మేకతో లేచినట్టేసి కరెక్ట్గా పట్టాభిషేకం రోజు వస్తుంది. వచ్చి వీడికి ఒంటి మీద నోలుపోగు లేకుండా ఏనుగు అంబారి ఎక్కించేశాడు ఊరంతా తెప్పడానికి. అందరికీ తెలుస్తుంది ఏంటి లేదు అక్కడ విషయం అని, నేకెడ్గా ఉన్నాడని. కానీ ఏంటంటే ఇలాగ ఇవన్నీ వేసుకున్నట్టు ఇలా దర్జాగా రాజుగారు అంబారి మీద తిరుగుతుంటాడు. ఆఖరికి ఆ సంస్థానంలో తిరుగుతుంటే చిన్న బొడ్డోడు సేమ్ పప్పి సేమ్ అని, కానీ ఇంకా అందరూ గొసగొసలు ఆడుకుని రాజుగారికి బట్టలు లేవు. సో అట్లా మనని అభూత కల్పనలో ఉంచి అమరావతి జయంగా పనిచేద్దాం అన్న దగ్గర ఏం జరుగుతున్నాయంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఇవాళ మీరు గ్రామాల నుంచి సిటీ కనెక్టివిటీ రోడ్లకో లేకపోతే ఎక్కడ ఉన్న రోడ్లకో టోల్గేట్లు పెడతాం మనం, వీటితో సంపద సృష్టిలు ఇది కాదు కదా. ఐకానిక్ టవర్స్ అమరావతికి 32,000 కోట్లు ప్రత్యక్షంగా పరోక్షంగా నిన్న సిఆర్డీకి 17,000 కోట్లు ఇచ్చారు. 15,000 కోట్లేమో వరల్డ్ బ్యాంక్ పూచీకత్తు. అది కూడా ఎవరు కేంద్ర ప్రభుత్వం ఈ మార్గదర్శి చిట్టి ఏమైనా మీరు పడితే ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాలి. గవర్నమెంట్ ఎంప్లాయీతో సంతకం పెట్టమంటారు అంటే ఒకవేళ మీరు కట్టకపోతే అది కడతాడు. ఇది మనం ఫెడరల్ సిస్టంలో ఉన్నాం కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని హనుమంతుల్లా గౌడ ఇలా పెకలించి ఇలా తీసుకెళ్ళాడు కదా సంజయనీ పర్వతం తీసుకెళ్ళినట్టు. అంటే ఖచ్చితంగా మన జీవితాంతం తదనంతర ప్రభుత్వాలను కట్టుకుని తీరాలి కదా. సో ఇక్కడ ఓవరాల్గా గత ప్రభుత్వాన్ని అభాస్పాలు చేయడానికి మీరు మాట్లాడిన అప్పులు ఊబిలో కూరిపోయిన ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు మీరు వచ్చి కూడా ఇప్పటికీ అమరావతి రాజధాని నెపంతో 32,000 కోట్లకి 69,244 కోట్లు ఇప్పటిదాకా ఎఫ్ఆర్బిఎం లిమిట్లకో లేకపోతే ఎక్కడ కార్పొరేషన్ నుంచో ఆర్బీఐ నుంచి వేలం బాండ్లో మొత్తం గొప్ప చేసి కూర్చున్నారు కదా. స్పాన్ ఆఫ్ నో టైంలోనే 1 lakh crores కళ్ళ ముందు కొట్టొచ్చుంటే కనబడుతుంటే ఇది కింగ్స్ న్యూ క్లోజ్ స్టోరీ కాకుండా ఇంకేంటో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకు అంటే ఇప్పుడున్న హైకోర్టు భవనం ఒక ఐకానిక్ టవర్ కనుక కడితే ఇదే జడ్జి గారు అక్కడికి వెళ్ళి తీర్పులు ఇస్తారు, పెనాల్టీ క్లాస్ లేడు కదా. రెండోది ఇదే సెక్రటరీ ఎంప్లాయీలు ఐకానిక్ టవర్ కడితే అక్కడికి వెళ్ళిపోయి అప్లై చేసుకుంటారు. మూడోది ఇంకేముంది అసెంబ్లీ మీరు విలాసవంతమైన రిక్లైనింగ్ చైర్లో కూర్చుని శాసనాలు తయారు చేస్తారంటే ప్రజలకు ఉపయోగపడాలి. ఏది టోల్ గేట్లు పెడతాం రోడ్లకి, అర్బన్ యూనిట్స్లో కూడా సిటీ పరిధిలో ఉన్న వాటికి ఇలాంటి శాసనాలు అయితే మరి మీ విజ్ఞతగా వదలాలి. సో ఇవన్నీ చూసుకుంటూ వీటిలోంచి మన అవుట్కమ్ ఏం డెరైవ్ అవుతున్నాం అన్న దగ్గర చూస్తే నేను నారాయణ గారు చెప్పిన స్టేట్మెంట్ చూస్తే చాలా బాధాకరంగాను ఆశ్చర్యకరంగాను తేరుకోలేకుండా ఉంది. అమరావతి నుంచి సంపద సృష్టిస్తాం నేను ఇందాక నుంచి చెప్తున్నాను. ఉదాహరణకి కియా మోటార్ రోడ్ ఖచ్చితంగా నేను అక్కడ పెడతాను అనంతపూర్లో అని కన్విన్స్ అయినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఇచ్చింది గవర్నమెంట్. ఏది అక్కడ చదును చేసి ల్యాండ్ ఇచ్చింది, వాటర్ ఇచ్చింది, కరెంట్ ఇచ్చింది. అట్లా ఎవడైనా ఇన్వెస్టర్ ఎక్కడికి వస్తే 4 లక్షల ఎకరాల పైచీలక ల్యాండ్ బ్యాంక్ ఉన్న ప్రభుత్వంలో అమరావతిలోనే వచ్చు, శ్రీకాకుళంలోనే వచ్చు, కుప్పంలో వచ్చు, లేదా పులివెందుల్లో వచ్చు, ఎక్కడనే వచ్చు. లేదా చిరంజీవి గారు పుట్టినూరు మొగల్తూరులో కూడా ఇండస్ట్రీ పెడతారని వాడు కాదండి. ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఇట్ మీన్స్ వాజ్ రెవెన్యూ జనరేషన్ ప్రాస్పెక్ట్లో ఒక ఇన్వెస్టర్ అక్కడ దగ్గర నుంచి వచ్చినోడు ఆల్రెడీ 32,50,000 కోట్ల ఒప్పందాలు జరిగి ఉన్నాయి మనకి. వీటికి డిజైన్ ప్రోగ్రామ్ ఇవ్వండి. సో పీపుల్స్తో నెగోషియేట్ చేస్తున్నాం లోకేష్ గారు మాట్లాడుతున్న దాంట్లో అవుట్కమ్ ఇవ్వండి. మళ్ళీ నెక్స్ట్ మంత్ దావోస్లో మీటింగ్ వస్తుంది, అన్నీ వస్తూనే ఉంటాయి సార్. ఇంకో 1,50,000 కోట్లు 3 లక్షల కోట్లు యాడ్ అవుతాయి అట్లకి అక్యుములేటెడ్ ఫిగర్కి. 19,50,000 కోట్ల ఒప్పందాలు చంద్రబాబు గారు, 13,50,000 కోట్ల ఒప్పందాలు జగన్మోహన్ రెడ్డి గారివి. ఇప్పుడు మళ్ళీ దావోస్ ఈ 5 సంవత్సరాలు ఖచ్చితంగా కొన్ని లక్షల కోట్ల ఒప్పందాలు అవుతాయి. ఇవి బై ద టైమ్ ఇట్ గ్రౌండ్ అన్న దగ్గర స్టాటిస్టిక్స్ ఆర్ వెరీ క్లియర్. 14 నుంచి 19 దాకా 34,000 పైచీలక కోట్ల ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారి రాయల్లో 1,64,000 కోట్ల పైచీలక మాడ్యులేషన్స్ అయ్యాయి. ఎక్కడికి వెళ్తున్నాయి మిగిలినవి? వాటికే కదా చాకౌట్ చేయవలసిన ప్లాన్లు, అంతకన్నా ఇంకేం లేదు. సో వెన్ యూ ఆర్ ఇన్ రోమ్ మీన్స్ యూ నీడ్ టు బి రోమన్. అంటే అమరావతి సర్వరోగ నివారణలా మాట్లాడితే ఇప్పుడు దానికి పోలవరం ఉంది, కంప్లీట్ అయింది అనుకోండి సార్. దాని కింద ఆయకట్ట 8,000 ఎకరాలు
కొత్తగా సాక్ వస్తే 2 లక్షల ఎకరాలు. ఎస్ సార్. దాన్ని బట్టి మనకి రెవెన్యూ మాడ్యూల్ అంటే మాట్లాడొచ్చు. అంతే కదా. అమరావతి వల్ల రెవెన్యూ మాడ్యూల్ అంటే మాత్రం ఖచ్చితంగా ఐ కెనాట్ యాక్సెప్ట్ ఇట్. ఇట్స్ స్టేట్ క్యాపిటల్. ఆ క్యాపిటల్ ప్రైడ్ని ఆల్రెడీ మనం ప్రభుత్వ పరంగా ఎంత ధనం వెచ్చించామో అది వెచ్చించి దాని మీద ఇప్పుడున్న ఫంక్షనింగ్కి ఎక్కడ డీవియేషన్స్ లేవు. ఫర్దర్ నారాయణ గారు చెప్పిన దాన్ని బట్టి చూసుకుంటే కూడా డబల్ ట్రిపుల్ అవుతున్నాయి ప్రాథమిక అంచనాలు. ఈ క్రెడిట్తో మనకి అప్పుల ఊబిలోకి నెట్టడానికి ఇంకొత్త ఐకానిక్ టవర్స్ దేనికో నాకైతే సమాధానం దొరకట్లేదు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ప్రసాద్ గారితో నాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేరా మీడియా.